మరి ప్రభువుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా మనం పాలు పొందనంటున్నాం. మరి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. 2వ మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకుంటాం. 8, 9 వచనాలు చదువుకుంటాం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను చిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు యొక్క బలలో మనం యోగ్యముగా పాలు పొందినట్లు మనకు సహాయము చేయను కాక. ఇంకో మాట కూడా చదువుకుందాం. దేవుని వాక్యములో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు కూడా చదువుకుంటాం. హెబ్రీ 12, 28, 29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ మనం దేవునికి ప్రీతికరమైన సేవ చేయుట, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఎందుకు అనంటే, ఎందుకు ప్రీతికరమైన సేవ చేయాలి అనంటే, అది కూడా ఎట్లా? దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయవలెను. ఏలయనగా, ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. ఆయనకి ఇష్టం కాని దాన్ని ఆయన ఏం చేస్తాడంట? కాల్చివేస్తాడు. కాబట్టి ఆయన మనం చేసే పనిని కాల్చినా కూడా నిలబడే పని కావాలి. అంటే చూడండి, 1 కొరింథీలో ఆ మాటలు ఉంటాయి. 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. దయచేసి చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 12, 13 వచనాలు. 12, 13. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఒకవేళ మన పని పరీక్షించబడినప్పుడు నిలిచి ఉండే పనిగా మన పని ఉండాలి. మనం చేసే సేవ దేవుని కొరకై నిలిచి ఉండేది ఉండాలి. అంటే ఒకవేళ అగ్ని చేత పరీక్షించబడినా కూడా కాలిపోనేదిగా ఉండాలి. అందుకే చూడండి, అక్కడ ఏమంటాడు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి ప్రీతికరమైనది ఏదో అదే నిలిచి ఉంటుంది, అదే విలువైనది, అదే దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఆయనకు ప్రీతికరమైనది కానిది ఏదైనా కూడా ఏంటంటే అది కాల్చివేయబడేదిగా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క పర్యాయము మన విశ్వాసం కూడా దేవుడు ఏం చేస్తాడంట? కాలుస్తాడంట. ఎక్కడ కాలుస్తాడు? చూడండి, 1 పేతురు
దయచేసి చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. మన విశ్వాసం కూడా ఆ విధంగా పరీక్షిస్తా అంట దేవుడు. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ ఏంటంట, నశించిపోయే సువర్ణం కూడా అగ్ని చేత కాల్చబడితేనే, అగ్ని చేత బంగారం కాల్చబడినప్పుడు, అది కరిగించబడినప్పుడు దాంట్లో ఉన్న మలినమంతా పోయి అది ఎట్లాగా ప్యూర్ అవుతుందో, తేటగా అవుతుందో, మేలిం బంగారం అవుతుందో, ఆ బంగారం ఎలా మేలిం బంగారం వలె ఆ బంగారం మారుతుందో అట్లాగా మన విశ్వాసం కూడా మారాలని దేవుడు కోరుతున్నాడు. మన విశ్వాసం కూడా మేలిమి బంగారం వంటిదిగా ఉండాలని, అంతకంటే అమూల్యమైందంట. మేలిమి బంగారు కంటే అమూల్యమైన విశ్వాసం. కాబట్టి మేలిమి బంగారం కంటే అమూల్యమైనటువంటి విశ్వాసముగా మన విశ్వాసం చేయబడాలంటే ఏం చేయాలా? కాల్చబడాలి. అట్లాగే మన పని కూడా, మనం చేసే దేవుని సేవ కూడా, ఆయన నిమిత్తమై మనం పడే ప్రయాస కూడా అది పరీక్షించబడినప్పుడు నిలిచి ఉన్న పరిచర్య అయి ఉండాలా, యోగ్యమైన పరిచర్య అయి ఉండాలా, యోగ్యమైన సేవ అయి ఉండాలా. దేవునికి ప్రీతికరమైన సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ సేవ నిలిచి ఉంటుంది. ఆయనకు ప్రీతికరమైన సేవ ఎవరు చేయరో అది నిలిచి ఉండదు, కాల్చివేయబడేదిగా ఉంటుంది. అంటే చూడండి, ఏదైనా వాడు పరీక్షించబడినాడు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఏదైనా కూడా దేనితోనైనా మనం పనిచేసినా కూడా అది విశ్వాసం, లేకపోతే ఆయన యొక్క ఏర్పాట్లు జరిగించిందై ఉండాలి. లేకపోతే పరీక్షించబడినప్పుడు అది యోగ్యం కానిదైతే, అమూల్యమైనది కాకపోతే అది తొలగించబడేదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవునికి ఇష్టమైన, ప్రీతికరమైన, పరీక్షించబడినటువంటి సేవ చేయవలసిన వారం ఉన్నాం. అంటే మనము ఎట్లా పడితే అట్లా కాదు, మనం ఈ పని చేయడానికి మనల్ని మనం ఏం చేయాలి? ముందు సిద్ధపరుచుకోవాలి. మన యొక్క విశ్వాసమును దృఢపరుచుకోవాలి. బలమైనటువంటి విశ్వాసం కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేసేటువంటి వారంగా మనం ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి అనుభవంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరైనా అంటే యాకోబు. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం. దయచేసి చూడండి, ఆదికాండం 35:2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయుడి. ఇక్కడ ఆగుదాం. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయుడి. దేవునికి ఇష్టకరమైన, ప్రీతికరమైన సేవ మనం చేయాలంటే, లేదా దేవునికి ఇష్టకరమైన జీవితం మనం జీవించాలంటే, దేవునికి నమ్మకస్తులుగా మనం జీవించాలంటే మనకు ఎలాంటి అనుభవం అవసరం అంటే, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయాలి. మీ యొద్దనున్న విగ్రహారాధన సంబంధమైన వాటిని పారవేయాలి. మీ యొద్ద లోకపరమైనటువంటి విషయాలు ఏదైనా తొలగించుకోవాలి. మీలో ఏదైనా దేవునికి అయిష్టమైన దాని ఉంటే తొలగించుకోవాలి అని యాకోబు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. కాబట్టి మీలో ఉన్న, మీ మధ్యన ఉన్న అన్య దేవతలను తీసి పారవేయాలి. చూడండి, ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. మీలో ఉన్న దేవునికి అయిష్టమైన వాటన్నిటిని కూడా తీసి పారవేయాలి. కాబట్టి అన్య దేవతలు లేకపోతే దేవునికి ఇష్టము కానివి ఏవి ఉన్నాయో అవి మనలో ఉన్న వాటన్నిటిని కూడా తీసి పారవేయాలి. కాబట్టి ఇక్కడ యాకోబు తన కుటుంబం వారితో చెప్తున్నాడు, మీలో ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీరు వస్త్రములను మార్చుకొనుడి. ఆ వస్త్రాలను మార్చండి. ఆ వస్త్రాలు మిమ్మలను మలినం చేస్తున్నాయి. ఏ వస్త్రాలు? షకేములో వస్త్రాలు. షకేం అంటే ఏంటి? దేవుని ఎరగనున్నటువంటి ప్రజలున్న స్థలం. ఆ షకేములో ఏముంది?
కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ షెకెములో ఏముంటుందంటే లోకపరమైన ఇష్టాలు నెరవేర్చుకునేటువంటి ప్రజలున్నారు, అలంకరణలు అలంకరించుకునే ప్రజలున్నారు. తర్వాత అదేమంటారు, నృత్యములు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ లోకపరమైనవన్నీ జరిగేటువంటి చోటు షెకెము. ఈ షెకెము అనేటువంటి ప్రాంతంలో నుంచి వాళ్ళు బయలుదేరబోతూ యాకోబు అంటున్నాడు వాళ్ళతో, మీరు లేచి మీ మధ్యనున్న అన్య దేవతలను పారవేయండి. ముందు ఫస్ట్ షెకెములో ఉండగా ఈ మాట చెప్తున్నాడు. అక్కడ నుంచి లేచి బేతేలుకు వెళ్ళాలి వాళ్ళు. బేతేలు అంటే దేవుడు నివసించే చోటు, దేవుడున్న చోటుకి వెళ్ళాలి. కనుక దేవుడున్న చోటుకి మనం వెళ్ళబోతున్నాం కనుక ఏం చేయాలా, మీ మధ్యన ఉన్న అన్య దేవతలను పారవేయండి. షెకెములో ఉన్నటువంటి ఈ అలవాట్లన్నీ కూడా తీసివేసుకోండి. షెకెములో ఉన్నటువంటి ఈ యొక్క అపవిత్రత అంతా కూడా తొలగించుకోండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. షెకెములో వాళ్ళు అపవిత్రమైపోయినారు. షెకెములో వాళ్ళు అన్య దేవతలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. షెకెములో వాళ్ళ వస్త్రాధరణ మారిపోయింది. యాకోబు పిల్లలే, దేవుడు ఏర్పరచుకున్న వాని సంతానమే, అబ్రహాము కుమారులు, అబ్రహాం మానవుడు సంతానం. వీళ్ళందరూ దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్లే, దేవుడు విమోచించిన వాడే, దేవుడు పిలిచిన వాడే, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే, దేవుడు నడిపిస్తున్నవాడే, దేవుడు తోడై ఉంటానని చదివిచ్చాడు. ఇగో నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని చదివించిన ఈ యాకోబే ఇక్కడ షెకెములోకి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడ్డారు. ఆ అలవాటు పడినటువంటి వాతావరణం నుంచి మీరు బయటపడాలి. ఏంటంటే ముందు మీ మధ్యనున్న అన్య దేవతలను తీసివేయండి. షెకెములో ఏముంది, విగ్రహారాధన ఉంది. షెకెములో విగ్రహారాధన ఉంది. షెకెములో నైట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సంగీత నాట్యములు జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రోగ్రాం చూద్దామనుకుని వెళ్ళిందంట ఒక ఆమె. ఎవరు? యాకోబు కుమార్తె దీన. యాకోబు కుమార్తె అయిన దీన ఆ ప్రోగ్రాం చూద్దామని వెళ్ళిందంట. ఆ దేశ చూడండి 34వ అధ్యాయం 1వ వచనం, 34 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. యాకోబు కుమార్తె అయిన దీన ఆ దేశ కుమార్తెలను చూడ వెళ్ళిందంట. ఇంకేముంది, అయిపోయింది. వాళ్ళు కట్టుకున్న ఆ డ్రెస్సుల పేర్లు కూడా నాకు తెలియదు. ఏమంటారు వాళ్ళు? చుడీదార్ అంట, మరి ఏంటో మరి నాకు తెలియదు. అవన్నీ చూసింది, అబ్బా ఇదేదో బాగుందే, మా నాన్న ఏంటంటే నిలువు టంగి వేసేస్తున్నాడు, లాభం ఇదేదో బాగుంది, ఏదో ప్యాంటు షర్టు రకరకాలుగా ఉంది అని వాళ్ళు ఏం ధరించుకుంటారో, వాళ్ళు ఏమి అలవాట్లు కలిగి ఉంటారో, వాళ్ళు ఎలాంటి పద్ధతులు కలిగి జీవిస్తారో చూడ వెళ్ళిందంట, చూసిందంట. ఆ మాయలలో చిక్కుకుందంట. అక్కడ భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయింది ఆ అమ్మాయి దీన, యాకోబు కుమార్తె. కనుక భయంకరమైన ఆపద తెచ్చిపెట్టింది తండ్రికి చాలా కష్టం తెచ్చిపెట్టింది. తండ్రికి ఎంతో దుఃఖం కలిగించిన పరిస్థితి అయింది. అక్కడ షెకెము వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎంతో దుర్భరమైన పరిస్థితి ఎదురైంది. యాకోబు ఎంతో దుఃఖించాడు, బాధపడ్డాడు. అయ్యో ఎందుకు ఇలా అయిపోయినామని దుఃఖించి చివరికి అంటున్నాడు, దేవుడు తనతో మాట్లాడాడంట. ఏమని? నేను నీకు తోడై ఉంటాను, నన్ను లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడంట. ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడబాకు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. నేను నా పేరు పెట్టబడిన బేతేలుకు వెళ్ళు, దేవుని ఏర్పాటున్న స్థలానికి వెళ్ళు. ఇక్కడ దేవుని ఏర్పాటు లేదు. ఈ చోటు బహు భయంకరమైనది. ఇక్కడ దేవుని భయము లేని ప్రజలున్నారు. వారి కనుల ముందు దేవుని భయం బొత్తిగా లేకుండా పోయింది. కాబట్టి నువ్వు లేచి బేతేలుకు వెళ్ళిపో. యాకోబు నువ్వు నివసించదగిన స్థలం ఇది కానే కాదు. యాకోబు ఏమనుకున్నాడు, ఇక్కడ ఏదో బాగుంది, ఈ ప్రాంతం చక్కగా మనం నివసించడానికి అనువైందని గుడారాలు వేసాడంట. వేయంగానే పక్కన కూడిన చెక్కెనుగా ఆ ప్రాంతం వాళ్ళు ఊరుకుంటారా? ఎవరురా మన మధ్యకి వచ్చారు కొత్త ఫ్యామిలీ, ఊరుకుంటారా వాళ్ళు? ఊరుకోలే. వాళ్ళల్లో వాడు ఉన్నాడు. ఎవడు? ఆ యొక్క హామూర్ అనేటువంటి వాడు, ఆ కుమారుడు, హామూరు కుమారుడు అనే షెకెము. అతని పేరే షెకెము. అతని పేరు దేశాన్ని బట్టి ఆ పేరు అతనికి వచ్చినట్టు ఉంది, షెకెము. హామూరు కుమారుడైన షెకెము ఈ పిల్లను చూసినాడు. ఎవరు? దీన. అబ్బా భలే ఉందే అన్నాడు. అయిపోయింది. ఒక పరదేశస్థుడు, ఒక అన్యజనుడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాని కుమార్తెను చూసి ఏం చేసినాడు? తప్పుడు మనసుతో ప్రవర్తిస్తున్నాడు. అది యాకోబుకి ఎంతో దుఃఖాన్ని తీసుకొచ్చింది, యాకోబుకి ఎంతో కష్టం కలిగించింది. అయితే దేవుడు ఏమన్నాడు? నువ్వు భయపడబాకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళని మాట్లాడినప్పుడు అక్కడ యాకోబు అంటున్నాడు, మీరు లేవండి,
ఈ షెకెము మనకు తగినది కాదు. ఈ షెకెములో పాపం ఉంది, ఈ షెకెములో అపవిత్రత ఉంది, ఈ షెకెము యొక్క అన్య దేవతలు మనకు నష్టము కలిగిస్తున్నాయి. కనుక ఇక్కడి నుంచి మనం బేతేలుకు వెళదాం. మీరు మీ మధ్యనున్న అన్య దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ వస్త్రములను మార్చుకోండి. వస్త్రాలు కూడా మార్చేసుకున్నారంట వాళ్ళు. ఆ షెకెము అలవాట్లన్నీ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు శుద్ధి చేయబడాలని యాకోబు ద్వారా హెచ్చరించబడ్డారు. ఆ విధంగా యాకోబు హెచ్చరిక చేయగానే ఏం చేస్తున్నారు? అక్కడ 4వ వచనం, వారు తమ యొద్దనున్న అన్య దేవతలనన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. షెకెములో ఉన్న అలవాట్లన్నీ, షెకెములో ఉన్నటువంటి ఆచారాలు, షెకెములో ఉన్నటువంటి అన్య దేవతలు, షెకెములో ఉన్నటువంటి అపవిత్రత, షెకెము యొక్క మరి అలవాట్లన్నీ కూడా అక్కడ యాకోబు ఏం చేసినాడంట? మస్తకి వృక్షము కింద సమాధి చేశాడు. సహజంగా భూమి తవ్వి లోపల ఏం పెడతారు చెప్పండి? చనిపోయిన శవాన్ని పెడతారు, అంతే కదా? ఎక్కడైనా భూమి తవ్వి దానిలో పెట్టేది చనిపోయిన శవానని. అక్కడ ఆల్రెడీ కొంతమంది శవాలను అట్లా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అబ్రహాము తన భార్య అయిన చారా చనిపోయినప్పుడు ఒక పొలం కొని ఆ పొలంలో ఆమెను పాతి పెట్టాడు. కాబట్టి గొయ్యి తీసి పాతి పెట్టబడడం ఏం చూపిస్తుందంటే సమాధి చేయడం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కల్చరల్ పద్ధతులన్నీ కూడా, అలవాట్లన్నీ కూడా, షెకెము యొక్క ఆచారాలు, షెకెము సంప్రదాయం అక్కడ సమాధి చేస్తూ వచ్చినాడు. ఇలా కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో తిరగాలి. దేవునికి ఎలా ఇష్టంగా ఉండగలుగుతామండి? మనలో ఉన్న దేవునికి అయిష్టమైన వాటన్నిటిని కూడా తొలగించాలి. ఫస్ట్ దేవునికి అయిష్టమైనవన్నీ నీలో పెట్టుకొని దేవుడా దేవుడా అంటే ఇంకా అంతకంత వెరితనం ఏమైనా ఉందండి? అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా అని అంటున్నావే, అయ్యా నువ్వెంత గొప్ప ప్రేమ గలవాడవు అంటున్నావే, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క గొప్పతనము అని ఆయన గొప్పగా నువ్వు పొగుడుతూ వస్తున్నావు. అయితే నీలో ఉన్న ఆయనకు అయిష్టమైన వాటిని తొలగించుకున్నావా అని? తొలగించుకున్నామా? అన్య దేవతలను ఇంకా మనలో పెట్టుకునే ఉన్నాం, అన్ని ఆచారాలను పాటిస్తూనే ఉన్నాం. శుద్ధి లేదు, పవిత్రత లేదు, అంత అపవిత్రమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. లేకపోతే మన యొక్క డ్రెస్ కోడ్ మా ఫ్రెండ్ ఈ మధ్యన నాతో మాట్లాడుతున్నాడు, మీరు ఎప్పుడు మాట్లాడినా వైట్ వేస్తారండి అన్నాడు. అంటే వాళ్ళు ఏమో కలర్స్ వేస్తుంటారు, మీరు ఎప్పుడు చూసినా వైట్ వేస్తారు సార్, భలే ఉంటారు, భలే మెయింటైన్ చేస్తారండి. మేమేమో రకరకాల కలర్లు వాడుతుంటాం. ఒక డ్రెస్ కోడ్కి అలవాటు పడిపోవాలి. నేను ఈ మధ్యలో చెబుదాం అనుకున్నా, మన మందిరానికి వచ్చే వాళ్ళందరూ సాధారణమైన తెల్లని బట్టలు కట్టరని చెబుతాం అనుకుంటున్నానులే, కానీ మళ్ళీ నాకే అనిపించింది ఫోన్లే వాళ్ళ మనసు కోరినట్టు చేసుకొని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడదామని అనిపించింది నాకు. అందుకే చెప్పాలి, లేదా తిప్పేవాడిని. అంటే పూర్తిగా వైట్ కాకపోయినా సాధారణంగా ఉన్న వస్త్రాలు ధరించుకుని రండి అని చెబుదాం అనుకున్నా. ఎందుకంటే మన వస్త్రాధారణ మార్చబడాలి, మన యొక్క అలవాట్లు మార్చబడాలి, లోకపరమైన అలవాట్లు మార్చబడాలి, మన అపవిత్రత తొలగించబడాలండి. దేవునికి ఇష్టమైన సేవ అప్పుడే చేయగలుగుతాం, అప్పుడే మనం దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాం. మనలో అన్నీ పెట్టేసుకొని అన్ని విషయాల్లో అయ్యా నాయన అని ఆయన దగ్గరికి వెళ్తే ఎంత దేవుడిని అన్యాయంగా మనం మోసం చేస్తున్నాం. మోసం కాదా? మనలో ఉన్న చెడంతా పెట్టుకుని పరిశుద్ధుడు తిరిగిపోయి ఆయనతో మనం ఏ విధంగా మాట్లాడగలుగుతాం? ఎంత ధైర్యం ఉండాలి మనకు? భయమేదా? దేవుడు అంటే భయం లేదా? పరిశుద్ధుడు, ఆయన దహించు అగ్ని కాల్చివేస్తాడంట. నీలో ఉన్న అపవిత్రత అంతా కాల్చివేయబడితేనే నేను ఇష్టపడుతున్నాడు. అలాంటి దహించు అగ్ని అయిన దేవుని దగ్గరికి, అగ్నిలో పడవేసి నశింపజేయగల వాని దగ్గరికి పోయేటప్పుడు ఎలా పోవాలి? నువ్వు ఎంత జాగ్రత్తగా పోవాలి, ఎంత పవిత్రతతో పోవాలి, ఎంత మంచి మనస్సాక్షితో పోవాలి, ఎంత దేవుడు వస్త్రాలను కూడా చూస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం వేసుకునే వస్త్రాలను కూడా చూస్తాడు, నీ డ్రెస్ కోడ్ చూస్తాడు, నీ లాంగ్వేజ్ కోడ్ చూస్తాడు, నీ యొక్క ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ చూస్తాడు. ఆత్మీయ జీవితం ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఆత్మీయంగా ఉంటున్నావు,
ఎంతవరకు దేవునికి రోషంగా ఉంటున్నావు? ఎంతవరకు ఆయన నమ్మకంగా ఆయన సేవించడానికి నువ్వు తగినట్లున్నావు? పరీక్ష చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తాడు. ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుంటాడు, ఎవరిని త్రోసివేయాలో వారిని త్రోసివేస్తాడు. అందుకే యాకోబుకు తెలుసు. అందువల్ల అంటున్నాడు, మీరు ముందు అర్జెంటుగా మార్చేయండి ఈ వాతావరణం మనకొద్దు. ఈ షెకెము అలవాట్లు మార్చండి, ఈ షెకెము పద్ధతులు మనకొద్దు. మన బేతెలకు పోతున్నాం, దేవుని మందిరానికి పోతున్నాం, దేవుని యొక్క నివాసం ఉండే స్థలానికి పోతున్నాం. అబ్బా, ఇలాంటిది మనలో ఉండకూడదు, దయచేసి వాటిని తీసివేయడానికి. కానీ వాళ్ళందరూ ఏం చేసినారు? తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగించారు. చెవులనున్న పోగులు ఇంకా వేరే వేరే తాయెత్తులు అవ్వచ్చు. ఆ దేశంలో తాయెత్తులు అమ్ముతారనుకుంటా, తాయెత్తులు నమ్ముతారనుకుంటా. తాయెత్తు తెలుసుగా మీకు? తాయెత్తు తెలుసుగా? తాయెత్తు కట్టుకుంటారు కొందరు. ఏంటంటే దెయ్యాలు రావు అని. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? అసలు ఆ తాయెత్తే పెద్ద దయ్యం. దయ్యాన్ని ఆకర్షించేది ఆ తాయెత్తులో ఉంటుంది. కాబట్టి కొంతమంది మన ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఇది ఒక విచిత్రమైన వింతైన అలవాటు. ఎందుకు వేస్తున్నామంటే, ఏదో అలవాటు అండి, వాళ్ళు వేస్తున్నారు మేము వేస్తున్నాం, లేకపోతే ఇంటి ముందు బాగుంటుందని కథ కళ్ళాపి కొట్టి, పేడ కళ్ళాపి కొట్టి, అది ఏం పేడండి? ఆవు పేడ అంట. సిమెంట్ రోడ్ల పైన ఆవు పేడ కొట్టి, ఆవు పేడ మీద ముగ్గులు వేస్తున్నారు కొందరు టౌన్లో. నేను చూశాను మొన్న వెళ్ళినప్పుడు చూసిన. సిమెంట్ రోడ్లే నీట్గా ఉన్నాయి, ఆ రోడ్ల మీద ఆవు పేడతో నీళ్లు కొట్టి మళ్ళీ ముగ్గులు వేసి మళ్ళీ వాటికి మళ్ళీ బొట్లు పెట్టి బొట్లు పెట్టారు. ఇలాంటివన్నీ కూడా అన్య జాతి చేసేటువంటి ఆచారాలు. అవి మనం చేయకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. అందువలన ఇంటి ముందు ముగ్గులు వేయటం అనేది చాలా నష్టదాయకం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంటి ముందే కాదు, ఇంట్లో కానీ ఎక్కడైనా ఒక గీతలు వేసి ముగ్గులు వేసామంటే అది మనకు నష్టం. అది ఒక రకంగా చెప్పాలంటే సాతాన్ని మనం ఆహ్వానించడం లాంటిది. సాతాన్ని ఆహ్వానించడం లాంటిది ముగ్గు వేయటం అంటే. ఏంటంటే సాతానుకు వెల్కమ్ బోర్డు. గుర్తుపెట్టుకోండి, ముగ్గు వేయటం అనేది సాతానుకు వెల్కమ్ బోర్డు. నువ్వు బొట్టు పెట్టావంటే బొట్టులో ఏముంటుంది? ఆకర్షణ ఉంటుంది. బొట్టులో కూడా ఆకర్షణ ఉంటుంది. నువ్వు బొట్టు పెట్టావంటే అపవిత్రతను నువ్వు ఆకర్షించడానికి ఇదే మూలం, బొట్టు. నీ వస్త్రాధరణ, నీ వస్త్రం చూసి మంచి జిగిజిగేలు మన బట్టలు వేసుకుంటే చూసేవాడు ఊరికే ఊరుకుంటాడా? ఆహా భలే ఉందిరా అనుకోడా? నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, నాకు వేరే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా తప్పుడు అభిప్రాయం పంపిస్తున్నాం మన విషయమై తప్పుడు అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తులు అయిపోతున్నారు అవతల వాళ్ళు. కనుక మనము ఈ కల్చర్ను మానాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ కల్చర్ని తొలగించుకోవాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు ఆ కల్చర్ని, ఆ అన్య దేవతలను, ఆ చెవి పోగులను, ఆ తాయెత్తులను అన్నీ తీసుకొచ్చి మస్తకి వృక్షం కింద గొయ్యి తీసి సమాధి చేసి పడేశాడు. దీనికి చాలా చరిత్ర ఉంది. తర్వాత వేరే వచనాల దగ్గర కూడా ఈ మస్తకి వృక్షము కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఆచారాలు, పద్ధతులు దేవునికి నష్టమైనవి, దేవునికి విరోధమైనవి, మనకు నష్టమైనవి, మనకు కీడు చేసేవి ఏమైనా ఉంటే దయచేసి ఏం చేయాలి? వీటిని పాతి పెట్టాలి, సమాధి చేసేయాలి. దేవునికి విరోధంగా జీవించొద్దండి, ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవునికి విరోధంగా వెళ్ళొద్దు, దేవునికి ఎదురెళ్ళొద్దు. దేవునికి ఎదురెళ్ళి మనము ఏమీ చేయలేము. ఒక ఆయన దేవునికి ఎదురెళ్ళాడంట. దేవుడు అన్నాడు, గద్దించి, నాకు ఎదురు తిరగటానికి నువ్వు ఎంత వాడవని గద్దించి అతను నోరు మూసి అతను ఏం చేశాడు? తన సేవ చేసేటువంటి వాడుగా మార్చేశాడు. సౌలును పౌలుగా మార్చేశాడు. కాబట్టి దేవునికి విరోధంగా జీవించేటువంటి వాళ్ళని దేవుడే ఊరికి వదిలిపెడతాడు అనుకుంటున్నారా? ఏం వదిలిపెట్టాడు. పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక చర్య ఏదో ఒక రకంగా తీసుకుని ఆయన ఏర్పాట్లు చేసేటువంటి వాళ్ళని చేస్తాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఇష్టమైన వారం అని మనం నిరూపించుకోవాలంటే మనలో ఉన్న అన్య దేవతలు, అన్య ఆచారాలు, విగ్రహారాధన సంబంధమైనవి, లోకపరమైన అలవాట్లు, లోకపరమైన వస్త్రాధరణ, బొట్లు, కాటుకలు పెట్టుకుంటారు. ఎవరన్నా కాటుకు పెట్టుకుంటారా? పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. నీ యొక్క రూపము దేవునికి తగినట్లుగా ఉండాలి. అంతరంగ స్వభావము అలంకరించబడినటువంటి అనుభవంలో మన యొక్క వెలపుట అలంకారం కూడా ఎలా ఉండాలా? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి.
మన పూర్వీకులు అలా ఉన్నారంట. శారా, లేకపోతే రిబ్కా, ఇలాంటి వాళ్ళు దేవునికి ఇష్టంగా వాళ్ళు ఉన్నారంట. యజమానులకు లోబడుతూ దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ వాళ్ళు దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది, 1 పేతురు 3వ అధ్యాయం. కాబట్టి మనలో ఉన్న దేవునికి ఇష్టమైన వాటన్నిటిని కూడా తొలగించకపోతే నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాదు. ఫలితంగా నీలో ఉన్నటువంటి దాన్ని దేవుడు కాల్చివేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. అక్కడ శద్రాక్, మేషాక్, అబేద్నెగో అని ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు పవిత్రులు కనుక, దేవునికి ఇష్టమైన వాళ్ళు కనుక అగ్ని వాళ్లను కాల్చలేకపోయింది. ఒకవేళ నిన్నే కనుక అగ్నిగుండంలో వేస్తే నువ్వు అపవిత్రుడు అయితే, నీలో అపవిత్రత ఉంటే, నీలో అన్య ఆచారాలు ఉంటే కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోవా? శద్రాక్, మేషాక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు పవిత్రులు, దేవుని యందు బలమైన విశ్వాసం గల వాళ్ళు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి వాళ్ళు. అందుకే అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. ఒకవేళ నువ్వు దేవునికి అయిష్టంగా జీవిస్తే ఆ అగ్నిగుండంలో నువ్వే వేయబడితే కాలిపోతావు. ఆయన రాడు, నీ మధ్యకి ఆయన రాడు. జ్వాలలు నేను కాల్చలేవని చెప్పిన ఆయన నువ్వు ఆయనకు అయిష్టమైన జీవితం జీవితే కాలిపోయేటట్లు కూడా చేస్తాడు. జాగ్రత్త. అది అందుకని ఏం చేయాలా? మనలో ఉన్న లోకపరమైనవన్నీ కూడా, అన్య ఆచారమైనవన్నీ కూడా తొలగించబడాలి. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. యెషయా 52:11. పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకునుడి. అపవిత్రమైన చోటు నుండి మీరు వెళ్ళిపోండి. అక్కడి నుంచి వెళ్ళిపోండి, అక్కడి నుంచి తొలగిపోండి. అక్కడ అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడని యెహోవా హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మీరు దేవుని సేవోపకరణములను మోయువారు, దేవుని సేవలో దేవుని సేవ కొరకై వాడబడవలసిన వారు, దేవుని పనుల కొరకై ఒక సాధనంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. మీరు అపవిత్రమైన వాటిని ముట్టుకున్నట్టు ద్వారా ఆయన మిమ్మల్ని వాడుకోలేడు కనుక మిమ్మల్ని అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దంటున్నాడు. అక్కడ నుండి తొలగిపోవాలంటున్నాడు. అవిశ్వాసితో విశ్వాసికి ఏమాత్రం పొత్తుండదని దేవుడు చెప్తున్నాడు. అవిశ్వాసితో విశ్వాసకి ఏం సంబంధం అండి? ఏం సంబంధం? దయానికి దేవుడికి లింక్ కడతామా? దేవుడు దయామయుడు, కరుణామయుడు. దయ్యము కీడు చేసేటువంటి వాడు. దయ్యం సాతానుడు కీడు చేసేవాడు, ఆపద తెచ్చేవాడు, మరణానికి వాడే కారకుడు, మరణానికి తీసుకెళ్ళేవాడు మనలను. దేవుడు మనల్ని మరణం తప్పించేవాడు. దేవునికి దయానికి లింక్ ఏంటి? అట్లానే అవిశ్వాసికి విశ్వాసికి పొత్తే లేదు అసలు. కాబట్టి అపవిత్రతకు పవిత్రతకు కుదరదు. కాబట్టి అపవిత్రమైన దేన్ని ముట్టకుండా ఉన్నవాడే పవిత్రుడు. మీరు దేవుని సేవ చేయవలసిన వాళ్ళు, దేవుని మందిరంలో దేవుని పనుల్లో వాడబడవలసిన వాళ్ళు, అపవిత్రమైన చోట నుండి మీరు వెళ్ళిపోవాలి. ఇక్కడ అపవిత్రత జరుగుతుందా? వెళ్ళిపో. అక్కడ అపవిత్రత కనపడిందా? అక్కడ నుంచి దూరంగా తొలగిపో. అపవిత్రమైన వాళ్ళనితో మాట్లాడుతున్నావా? వాడు అపవిత్రమైన మాటల నుండి దూరంగా వెళ్ళిపో. పారిపోవాలి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అన్నాడు పౌలు గారు. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. విగ్రహారాధన నుండి దూరంగా పారిపోవాలా? చూడండి, అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు. మీరు దేవుని సేవలో వాడబడవలసిన వాళ్ళని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అక్కడ నుండి తొలగిపోవాలి. అపవిత్రతలో మనం ఎంతకాలం ఉంటామండి? ఎంతకాలం మన చేతులు అపవిత్రమైనవి ఉంటాయి? ఎంతకాలం మన ఆలోచనలు అపవిత్రము? ఎంతకాలం మన బుద్ధి అపవిత్రము? ఎంతకాలం దేవుని మోసం చేస్తాం? ఎంతకాలం అయోగ్యంగా బలలో చేవేస్తాం? ఎంతకాలం దేవుని విరోధంగా జీవించి కోపం తెప్పిస్తాం? చెప్పాను కదా, శద్రక్, మేషాక్, అబేద్నెగోలా కాదు నువ్వు. అపవిత్రమైన జీవితం నీదైతే కనుక అగ్నిగుండంలో కాలి ఏరుకోవడానికి కూడా దొరకను ఎముకలు. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది చనిపోతే హిందువులు వాళ్ళని దహన సంస్కారాలు చేస్తారు, కాల్చివేస్తారు కదా, కాలుస్తారు, కట్టెల మీద కాలుస్తారు.
తర్వాత పూజారి పోయి సేకరిస్తాడు. ఏంటయ్యి? ఎముకల పార్ట్లు. వాళ్ళకి ఏదో లెక్క ఉంటుంది. ఆ ఎముకల పార్ట్లు, ఆ పుర్రె పార్టు ఎక్కడ ఉంటాయో అవన్నీ జాగ్రత్తగా సేకరించి ఒక కలశంలో తీసుకుంటాడు. ఇక్కడ వేయబడే అగ్నిగుండంలో ఆ ఎముకల పార్ట్లు కూడా దొరకవు నీకు. జాగ్రత్త. కాబట్టి నీవు ఆ విధంగా దహించబడేటువంటి పరిస్థితి నుండి తెలియపోవాలంటే అపవిత్రత నుండి దూరంగా వెళ్ళిపోయే వ్యక్తిగానే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది రెండవది. మూడోది చూడండి, ప్రకటన 18వ అధ్యాయం. ప్రకటన 18, 4-5 వచనాలు చూడండి. ప్రకటన 18, 4-5 వచనాలు. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండునట్లు దానిని విడిచి రండి. దాని పాపములలో మీరు పాలివారు కాకుండునట్లు. మీరేం చేయాలా? ఆ తెగుళ్ళు మీకు సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలా? దాన్ని విడిచిరండి. ఏంటది? అపవాది, సాతాను. అపవిత్రమైనటువంటి జీవితం నుండి విడిచిపెట్టి, ఆ పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి రమ్మని దేవుడు కోరుతూ, దాని పాపములలో మీరు పాలువారు కావద్దు. ఏని పాపాలు? సాతానుని యొక్క మోసాలు, సాతానుని యొక్క అపవిత్రత, సాతాను అబద్ధాలు, సాతాను మనల్ని కుయుక్తిలోకి లాగి మనల్ని నష్టదాయకమైన స్థితిలోకి తీసుకువెళుతున్న పరిస్థితులు. దాన్ని విడిచి నా యొద్దకు రండి. దాని పాపాల్లో మీరు పాలువారు కావద్దు. దాని పాపంలో మీరు పాలు పంచుకోవద్దు. చూడండి, స్నేహితులు ఉంటారు కొందరు. మనమంటే దేవుడిని నమ్ముకున్నాం, ఓకే, వాళ్ళు దేవుడిని నమ్ముకోలే, కానీ వాళ్ళల్లో అపవిత్రత ఉంటుంది. అపవిత్రత ఉన్నటువంటి వాడిని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పి పక్కనే కూర్చుని వాడు అపవిత్రత అంతా నీకు అంటించుకుంటే వాడి యొక్క అపవిత్రతలో నువ్వు కూడా పాలు పొందుతున్నట్టు లెక్క. వాడు పాపం చేస్తున్నాడు అనుకోండి, పాపం చేసేటువంటి పనులు వాడు చేస్తున్నాడు అనుకోండి, అందులో నువ్వు ఏదైనా చేసావంటే అది పాపం. అందుకే దాని పాపంలో నీకు పాలు ఉండకూడదంటే, దాని పాపంలో నువ్వు కలవకూడదంటే నువ్వు దూరంగా రా, వచ్చేసాయి, బయటకు వచ్చాయి, ఉండొద్దు. దేవునికి విరోధమైనటువంటిది అది ఎవరైనా సరే, ఏదైనా సరే, నీ రక్త సంబంధి అయినా సరే, నీ ప్రాణ స్నేహితుడైనా సరే, నీకు అది ఎంత విలువైందిగా కనబడినా సరే, దేవునికి తగినట్లు లేకపోతే దాన్ని వదులుకో. దేవుని దగ్గరికి రా, దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన నీకు ఏమి చేయాలో, ఆయన ఎలా సహాయపడాలో అలా సహాయం చేస్తాడు. దేవుడు తన ఎడలో చూపిన ప్రేమను లేదా తన కొరకు చేసే పరిచర్యను చూసి అని మరి మనల్ని వదిలిపెట్టేసి అన్యాయస్తుడు కాదు, మర్చిపోయే అన్యాయస్తుడు కాదు. దేవుని కొరకు మనం జీవిస్తే ఆయనేం వదిలిపెట్టాడు. దేవుని కొరకు మన జీవితం సమర్పించుకుంటే ఆయనేమి మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేయుడు. అయ్యా నీ కొరకు నేను ఇంత వదిలేశాను, మరి అన్యాయం అయిపోయాను అనడానికి లేదు. పేతురు అనే భక్తుడు అన్నాడు, దేవా నీ కొరకు మేము మా తల్లిదండ్రులను విడిచిపెట్టాము, మా భూములను విడిచిపెట్టాము, మా యొక్క అన్నదమ్ములను విడిచిపెట్టేశాము, అన్నీ విడిచిపెట్టేశాము, నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం దొరుకుతుంది అని అడిగాడు పేతురు. ధైర్యంగా అడిగాడు, మొత్తాన్ని డేర్ చేశాడు. అంటే దేవుడు యేసుప్రభు అన్నాడు, మీరు ఈ లోకంలో 100 రెట్లు పొందుతారు, ఆ లోకంలో నిత్య జీవం పొంది నాతో కూడా సింహాసనంలో కూర్చునే వాళ్ళుగా ఉంటారన్నాడు. మీరు నాతో కూడా సింహాసనంలో కూర్చుంటారు, ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చేది మీరే అన్నాడు. అంటే మీ నిమిత్తం అన్నీ వదిలేసాం కదా, మాకేం దొరుకుద్ది అని అడిగితే ఇట్లా చెప్పాడు యేసుప్రభు. ఈ లోకంలో 100 రెట్లు పొందుతారు, ఆ లోకంలో 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాలకు తీర్పు తీర్చేవాళ్ళు మీరే. ఎంత ధన్యత ఇచ్చాడు చూడండి యేసుప్రభు. కాబట్టి ఈ లోకంలో దేవుని కొరకు నీవు వదిలేసుకున్నా కూడా అది అన్యాయం కాదు, అది అన్యాయం అయిపోవు. నువ్వు దేవుడు నీకు న్యాయం చేస్తాడే కానీ అన్యాయం అయిపోయడానికి ఒప్పుకోడు. అందువల్ల నీకు ఆయన అంటున్నాడు, దాని పాపంలో నీవు పాలివాడు కాకున్నట్లు దాన్ని విడిచి నా యొద్దకు రా. దాని పాపాలు ఎక్కడికి ఎక్కుతున్నాయంట చూడండి, 5వ వచనం. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆకాశానికంటే అంత పాపం చేసినటువంటి వాడితో నీకేంటండి స్నేహం? నీకేంటి స్నేహం? ఆకాశాన్ని అంటే అంత పాపం చేసిన వాడితో మనకేంటి పని? అందువల్ల దేవుడు అంటున్నాడు, దాని పాపములు ఆకాశం నా చెవికి వచ్చేసినాయి, నా దృష్టికి వచ్చేసినాయి, కనుక నువ్వు దాని పాపంలో నువ్వు పాలివాడు కాకుండాట్లు దాన్ని విడిచి నువ్వు నా దగ్గరకు వచ్చాయి, నువ్వు నా మందిరానికి వచ్చాయి, నువ్వు నన్ను వెంబడించు, బేతేలుకురా,
లేకపోతే దేవుని యొక్క మందిరానికి రా, దేవుని ఏర్పాట్లోనికి రా, ఆయన ఏర్పాట్లు జీవించు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉండాలంటే మనలో ఉన్న అన్య సంబంధమైన దేవతలను తీసివేయాలా, అపవిత్రమైన తీసివేయాలా, పాపాలను తీసివేయాలా, చెవి పోగులు, తాయెత్తులు, బొట్టు బిళ్ళలు, ముగ్గులు తీసివేయాలి. అలాంటి వాళ్ళనే దేవుడు ఆయన దగ్గరికి రానిస్తున్నాడు, రమ్మంటున్నాడు. అలాగా దేవుని యొద్దకు రా అని మనం పిలుస్తుంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళే వారంగా మనం ఉండాలి. అలాంటి వాళ్ళే దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలుగుతారు. చూడండి, ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. మరి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ఇక్కడ చివరిగా 4వదిగా యెహోషువ అంటున్నాడు, మీరు అన్య దేవతలను ఏం చేయాలా? తొలగద్రోసి యెహోవానే సేవించాలి. ఇక్కడ 24:1 చూడండి. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఇక్కడ ఏదైతే అక్కడ యాకోబు షెకెములో మస్తకి వృక్షం కింద అన్య సంబంధమైన విగ్రహాలని పూడ్చి పాతిపెట్టాడో ఆ స్థలములో యెహోషువ చేత మళ్ళీ హెచ్చరించబడుతున్నారు, మీరు అన్య దేవతలను విడిచిపెట్టేయండి. అంటే దాని అర్థం ఏంటి? ఎంతకాలంగా వీళ్ళు ఆ దేవతలను వెంబడిస్తున్నారు? యాకోబు దగ్గర నుండి యెహోషువ దగ్గర కంటే దాదాపుగా 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలకు కూడా వీళ్ళు అన్య దేవతలను విడిచిపెట్టలా. అందువలన ఆయన మళ్ళీ ఫైనల్గా హెచ్చరిక చేస్తున్నాడు, మీరు అన్య దేవతలను విడిచిరండి, యెహోవానే సేవించండి. ఒకవేళ మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు, నేనైతే మాత్రం నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనే అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఇలాంటి అనుభవం మనకు ఉండాలి. యెహోషువ వలె మీరెవరిని సేవించినా నేనైతే మాత్రం నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం అనే అనుభవంలో మనం వచ్చినప్పుడే అది ఆయనకు ప్రీతికరమైన సేవ అవుతుంది. అన్ని రకాలైనటువంటి అన్ని దేవతలను పారవేసి తొలగజేసి వాటిని ముట్టుకోకుండా వాటి అపవిత్రతను మనకు అంటనివ్వకుండా మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తామో అదే అనుభవము మీరు ఎవరిని సేవించినా నేనైతే మాత్రం నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని చెప్పే పరిస్థితి మనకి వస్తుంది. అలాగ మనం దేవుడిని సేవించాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయనకు ప్రీతికరమైనదిగా మన జీవితం ఉండాలి. ఆయనకు ప్రీతికరమైనదిగా మన యొక్క అలవాట్లు ఉండాలి, మన వస్త్రాధరణ ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఉండాలి, మన మాటలు ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి, మన నడవడి ఉండాలి. ఆయన తగినట్లుగా ఉండాలి. ఆయన కోరినట్టుగా నడుచుకోవాలి. ఆయన కోరినట్టుగా మనం జీవించాలి. ఆయన కోరినట్టుగా మనం మాట్లాడాలి. ఆయన కోరినట్టుగా మన సమస్త ప్రవర్తన దిద్దుకుని బ్రతకడాన్ని ఆయన కోరుతున్నాడు. కానీ వాటిని మనం కలిగి ఉండి నశించిపోవడాన్ని దేవుడు కోరటం లేదు. అందువల్ల మనం ఆయనకు ప్రీతికరమైన సేవ చేసేటువంటి అనుభవంలోనికి రావడం కోసం మనలో ఉన్న అన్య దేవతలను పారవేయాలా, మనల్ని పవిత్రపరచుకోవాలా, వస్త్రములు మార్చాలా, మన పోగులు తీసేయాలా. పోగులంటే ఆ షెకెముల అలవాట్లన్నీ కూడా తీసివేయాలి. వాటన్నిటిని కూడా సమాధి చేయాలి. ఇక నాలో ఉన్న అపవిత్రత అంతా కూడా సమాధి చేశాను ప్రభా, ఇక నాలో అపవిత్రత ఏమీ లేదు, పవిత్రంగా నేను నీ బల్ల దగ్గరికి వచ్చానన్న అనుభవంలోనికి రావాలి. అట్లాంటి అనుభవంలో మనం బలలో పాలు పొందుతాం. దయచేసి మోకరించండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో మనం పాలు పొందుతాం. మోకరించండి.